నైట్ అన్నం మిగిలిపోతే మీరేం చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువగా ఇలాగే చేస్తాను. నైట్ అన్నం మిగిలిపోతుంది కదా! కొంచెం వరకు తీసుకొని ఇలా మెత్తగా కలిపేసుకొని, అందులోనే టేస్ట్‌కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని, గోరువెచ్చని పాలైతే పోసేసి, ఒక స్పూన్ పెరుగు కూడా ఇందులో యాడ్ చేసుకొని, మూత పెట్టి నైట్ అంతా వదిలేస్తే పొద్దున వరకు పెరుగన్నం అయితే రెడీ అయిపోతుంది. మీకు ఇష్టం ఉంటే ఇందులోనే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి కూడా నైటే యాడ్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే మార్నింగ్ అయితే తాలింపేస్తాను. ఇందుకోసం ఒక గిన్నెలో నూనె తీసుకొని నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అలాగే పల్లీలు కూడా వేసి ఇవి వేగిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్ తురుము, కొత్తిమీర కూడా వేసేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టేస్ట్‌కి సరిపడా ఉప్పు, అలాగే జీలకర్ర మెంతుల పొడి, అలాగే లాస్ట్‌లో మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నైట్ కలిపిన అన్నం ఉంది కదా! ఇందులో కొన్ని వాటర్ ఏసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ తాలింపు కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేస్తే పెరుగన్నం అయితే రెడీ అయిపోతుందండి. హోటల్ స్టైల్‌లో ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్‌కి